హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒహుహు మార్కర్స్తో ఒక డ్రాయింగ్ వేయబోతున్నాం. సో ఇది ఒహుహు మార్కర్ సెట్ అన్నమాట. దీనిలో 48 కలర్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కో మార్కర్ మీద ఒక్కో నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ని బట్టి అదేం కలరో చెప్పచ్చు. సో ఈ మార్కర్ సెట్తో పాటు ఇవి కలర్ ప్యాలెట్లు ఇస్తాడనమాట. సో ఈ నంబర్ని బట్టి ఇక్కడ కలర్ని చూపిస్తాడు. సో ఇప్పుడు ఈ మార్కర్ సెట్నే వాడబోతున్నాం మనం కలర్ చేయడానికి. సో ఇది ఒహుహు బుక్ అన్నమాట. ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మార్కర్లు వాడాలి అంటే కొంచెం థిక్ పేపర్ని వాడాలి. ఎందుకంటే ఇది మామూలు A4 సైజు ప్రింటర్ పేపర్ వాడితే ఇది వాడినప్పుడు కలర్ చేసినప్పుడు ఇక పేపర్ త్రూ వెళ్ళిపోయి లీక్ అవుతుంది. సో దానికోసం ఈ బుక్లో గట్టి పేపర్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ట్రాన్స్లూసెంట్ షీట్ లాగా ఇస్తాడు, కొంచెం ప్లాస్టిక్ షీట్ అనుకుంటా. సో అది మనం డ్రా చేసే బుక్లో డ్రా చేయబోయే పేపర్ కింద పెట్టుకుంటే మనకి కలర్ లీక్ అయినా ఆ పేపర్ మీదే పడుతుంది, ఈ ట్రాన్స్లూసెంట్ ప్లాస్టిక్ పేపర్ మీద. సో మనకి లీక్ అవుతుందన్న బాధ ఉండదు. సో ముందుగా ఫస్ట్ కలర్ అయితే ఈ 917 అని ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ ఏంటంటే లైట్ ఎల్లో. సో ఇది ఏంటంటే 2 టిప్స్ ఉంటాయి. ఒకటేమో ఫైన్ టిప్, ఒకటి బ్రాడ్ టిప్. ఫైన్ టిప్ అంటే మనకి పెన్ను లాగా ఉంటుంది, కొంచెం చిన్నగా, అది ఫైన్ టిప్. బ్రాడ్ టిప్ అంటే మనకి హైలైటర్ టైప్ టిప్ లాగా వస్తుంది, ఇది వాడాలన్నమాట. సో ఇప్పుడైతే ఈ ఫైన్ టిప్నే వాడాలి. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్లవర్ పెటల్స్ లాగా గీసుకోవాలి. ఇట్లా ఒక స్మూత్ 3 లాగా వేసుకొని ఇట్లా ఒక కర్వ్ వేసుకోవాలి. దాన్ని లోపల కలర్ చేసేయాలి. ఇలా కలర్ చేసేసుకోవాలి. అలా మొత్తం 5 పెటల్స్ వేయాలన్నమాట. ఇట్లా ఒక కర్వ్, ఇట్లా ఒక కర్వ్, ఇట్లా ఒక కర్వ్. దాన్ని మళ్ళీ కలర్ చేసేసుకోవాలి. సెకండ్ పెటల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పెటల్ వేయాలి. ఇప్పుడు ఇట్లా ఒక కర్వ్ వేసి సేమ్ దానికి పక్కనే ఇంకొక కర్వ్ మళ్ళీ ఇలాగా వేయాలి. దాన్ని మళ్ళీ కలర్ చేసేసుకోవాలి. అన్ని పెటల్స్ని ఈ కలర్తోనే కలర్ చేసుకోవాలి. థర్డ్ పెటల్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పెటల్ని వేయాలి. సేమ్ దీని పక్కనే, దీని ఎదురుగా వేయాలి. ఇలా వేసుకొని ఇలా దాన్ని యాజ్ యూజువల్గా కలర్ చేసేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 or 2 అనే కలర్ పెన్ని తీసుకొని, అదేంటంటే ఇది ఎల్లో కలర్ అన్నమాట.
ఈ ఈ లైట్ ఎల్లో ఫ్లవర్ మీద కొంచెం డార్క్ కలర్ షేడింగ్ లాగా వేయాలి ఫైన్ టిప్తో. ఇలాగా చిన్న చిన్న లైన్స్ జస్ట్ గ్రాస్ లాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగా అలాగా అన్ని పెటల్స్కి చేసేయాలి. సో ఇలా షేడ్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా 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 ఎల్లో కలర్ మార్కర్తో. ఇప్పుడు 134 అనే మార్కర్ని తీసుకొని ఇదేంటంటే కొంచెం డార్క్ ఎల్లో అన్నమాట, ఇది ఈ కలర్. సో దీన్ని ఈ ఎల్లో పైన మనం ఆల్రెడీ ఇట్లా షేడ్ చేసుకున్నాం కదా, దాని మీద కొంచెం కిందనే వేసుకోవాలి చిన్నగా. సో అది మనకి ఫ్లవర్ లోపలికి వెళ్ళే కొద్దీ డార్క్ అని అవుతుంది కదా, అట్లాగా డార్క్ నుంచి లైట్కి అలాగా అన్ని పెటల్స్కి వేసేసుకోవాలి. సో డార్క్ ఎల్లోని ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 150 అనే కలర్ మార్కర్ని తీసుకొని ఇదేంటంటే ఇది మ్యారీగోల్డ్ టైప్ అన్నమాట, కొంచెం లైట్ ఆరెంజ్ లాగా. సో ఫైన్ టిప్ తీసేసి లోపల చిన్నగా వేసుకోవాలి. ఇదేంటంటే డార్కెస్ట్ లేయర్ అన్నమాట. ఇలా అన్ని పెటల్స్కి వేసేసుకో. ఇలా ఫ్లవర్ని షేడ్ చేసేసిన తర్వాత డార్క్ నుంచి లైట్కి 2467 అనే కలర్ మార్కర్ని తీసుకోవాలి. ఈ కలర్ మార్కర్ ఏంటంటే కాఫీ కలర్ మార్కర్ అన్నమాట. సో ఫైన్ టిప్ని తీసి ఒక చిన్న ఆర్క్ లాగా వేసుకోవాలి, ఒక 3 ఆర్క్స్ లాగా వేసుకోవాలి. ఇదేంటంటే మందార పువ్వు తెలుసు కదా అందరికీ, హైబిస్కస్. దానికి పైన టిప్ మధ్యలోంచి 3 వస్తాయి కదా లైన్స్ లాగా, అవన్నమాట. సో పైన ఒక డాట్స్ లాగా వేసుకోవాలి. ఇదేంటంటే ఎల్లో హైబిస్కస్ ఫ్లవర్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫ్లవర్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 335 అనే కలర్ మార్కర్ని తీసుకోవాలి. ఇది డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట. సో ఫైన్ టిప్ని తీసి దీనికి ఏంటంటే ఆకుల్లాగా వేసుకోవాలి. ఆకుల్లాగా వేసుకోవాలన్నమాట. దీని లోపల కలర్స్ వేసేయాలి. ఇప్పుడు ఒక సైడ్కి లీఫ్ని వేసాము, ఇప్పుడు మిగతా సైడ్స్ కూడా కవర్ చేసేసి వేసేయాలి లీవ్స్ని. సో ఇలా లీవ్స్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టాప్ సైడ్ మీద ఇంకొన్ని లీవ్స్ వేసుకోవాలి. లీవ్స్ వేసేసుకొని కలర్స్ వేసేసుకోవాలి. నేనైతే చుట్టూరా లీవ్స్ వేసేసుకున్నాను. మీకు కూడా ఇలా నచ్చితే మీరు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత 377 అని ఒక మార్కర్ ఉంటుంది. ఆ కలరు లైట్ గ్రీన్ కలరు. సో దాని ఫైన్ టిప్ తీసేసి ప్రతి లీఫ్ కింద వేసేసుకోవాలి ఇలాగా. ఇలా ప్రతి లీఫ్ కింద వేసుకొని కలర్స్ వేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి లీఫ్ కింద లైట్ గ్రీన్ కలర్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ మార్కర్ తీసుకోవాలి. ఇక్కడ 6 అని ఒక మార్కర్ ఉంటుంది, అది బ్లాక్ కలర్ మార్కర్. సో దాని ఫైన్ టిప్ తీసి
ఇలా ఒక కర్వ్డ్ లైన్ లాగా వేసుకోవాలి. ఇలా ఇలా అంతే, అలా వేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ 335 అని డార్క్ గ్రీన్ కలర్ వాడాం కదా లీవ్స్ కోసం, ఈ కలర్ కోసం అదే కలర్ తీసుకొని చిన్న చిన్న లీవ్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇలా ఒక తీగలాగా బ్రాంచ్ లాగా వేసేసుకోవాలన్నమాట. ఇలాగ ఫ్లవర్ని బ్లాక్ కలర్ పెన్తో ఇలా అవుట్లైన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లాక్ పెన్ని తీసుకొని బ్లాక్ కలర్ మార్కర్ని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి ఫ్లవర్స్ని. వేసుకొని ఈ 150 మ్యారీగోల్డ్ కలర్ని తీసుకొని ఫైన్ టిప్ తీసి ఇలాగ జస్ట్ చిన్న షేడ్ లాగా వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మన డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. డ్రాయింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఓహోహో మార్కర్స్ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. నేనైతే ఫుల్ స్మడ్జ్ అయిపోతుంది అనుకున్నా, కానీ బాగున్నాయి మార్కర్స్. ట్రై చేయండి మీరు కూడా. ఇదన్నమాట ఫైనల్ రిజల్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రాయింగ్ ఎంత బాగా వచ్చిందో. మీరు కావాలంటే మామూలు స్కెచెస్తో కూడా ట్రై చేయొచ్చు ఈ డ్రాయింగ్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.